ఉదయకాల ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, కృపగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మమ్మల్ని అందరినీ అత్యంత మిక్కిలిగా ప్రేమించి కాచి కాపాడుతున్న దేవా, మీ యొక్క విలువైన ప్రేమ కలిగిన నామాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. గతించిన రాత్రి కాలమంతను కూడా మరొకసారి మీ యొక్క కాపుదలను కంచెను మాకు దయచేసినందుకు వందనాలు తండ్రి. ఎస్ లార్డ్, ఈ ఉదయకాలాన్ని చూడలేని వారు అనేకులు మా మధ్య ఉన్నప్పటికీ అయా మమ్మల్ని సజీవులుగా నిలవబెట్టుకున్నందుకు స్తోత్రాలు. గతించిన రాత్రి అంతను కూడా మీ యొక్క అగ్ని కంచె మా గృహాల చుట్టూ దయచేసి మాకు క్షేమాన్ని దయచేసి అయా సజీవ సంఖ్యల్లో ఈరోజు నిలవబెట్టి మరొక నూతనమైన దినమును మా జీవితంలో మీరు అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. బాధపరచుబడ వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలిగొనిన వారికి ఆయన ఆహారము దయచేయును అని కీర్తనల గ్రంథము 146వ కీర్తన 7వ వచనం ద్వారా అయా ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేస్తున్నారు. అవును తండ్రి, ఈ రోజున న్యాయము దొరకక అనేకులున్నారు అయా. వారు అన్యాయముగా దూషించబడుతూ శిక్షించబడుతూ అయా సమస్యలను ఎదుర్కొంటుండగా వారి జీవితంలో న్యాయాన్ని మీరు తీరుస్తారు అని ఈ వాక్యం ద్వారా లేఖనాల ద్వారా సెలవిస్తున్నందుకు స్తోత్రాలు. ఎవరైతే ఆకలిగొని ఉన్నారో, ఎవరైతే అయా ఆహారము లేని పరిస్థితుల్లో ఉన్నారో వారికి కూడా ఆహారం ఇచ్చే దేవుడవని, నిత్యము పోషించే దేవుడవని, ఎటువంటి లేమిని ఈరోజు వారు చూడకుండా వారిని క్షేమంగా నడిపించే దేవుడవని తెలియజేస్తున్నారు. ఎవరైతే ఈ రోజున ప్రభువా మీకు మొరబెడుతున్నారో అయా దేని గురించి అయితే వారు మీకు మొరబెడుతున్నప్పటికీ ప్రతి వాటిని కూడా మీ చిత్తానుసారంగా వారి జీవితాల్లో జరిగించండి. వారి జీవితాల్లో న్యాయం జరిగించండి. వారికి కావలసిన ప్రతి అవసరతను అనుగ్రహించండి. వారికి ఏ లోటు అనేది లేకుండా ప్రతి విషయంలో సమృద్ధినిస్తూ ఆనందింపజేస్తూ సంతోషింపజేస్తూ వారిని అయా నడిపించమని బ్రతిమాలుకుంటున్నాము. ప్రతి బిడ్డకు కూడా మంచి ఆరోగ్యమును అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. నాయనా, మా ప్రతి పనిని కూడా ఆశీర్వదించండి, దీవించండి. మా జ్ఞానముతో కాదు, మాకున్న తెలివితేటలు శక్తితో కాదు, అధికారంతో కాదు, కానీ మీరు చూపించిన జ్ఞానముతో, మీరు నడిపించిన నడవడికతో మేము ఈరోజు కొనసాగడానికి సహాయం దయచేయండి. నూరింతలుగా ఫలించే కృప మాకు అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా ఆయా ప్రాంతాల గుండా మేము ప్రయాణించాల్సి ఉంటుండగా మా అందరికీ క్షేమకరమైన సురక్షితమైన ప్రయాణాలు కలగజేయమని అడుగుతున్నాము. మా రాకపోకలన్నిటిలో మీరు మాకు తోడై ఉండమని తండ్రి అడుగుతున్నాం దేవా. ఎవరైతే ఎగ్జామ్స్కి ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నామో వారికి కావలసిన జ్ఞాపక శక్తిని వారికి దయచేయండి ప్రభువా. ప్రార్థిస్తున్నాము. ఎవరైతే గృహాలలో ఒంటరిగా ఉంటున్నారో వారందరికీ మీ కంచె దయచేయండి. ఏ దుష్టుడు ఏ ప్రమాదమును వారిని ఏమి చేయకుండా కాపాడమని బ్రతిమాలుకుంటున్నాము. హాస్పిటల్స్కి వెళ్తున్నారు బిడ్డలు, వారందరికీ కూడా మీరు తోడై ఉండండి అయా. వారి రిపోర్ట్స్, వారి డెలివరీస్, వారి ఆపరేషన్స్ అన్నీ కూడా వారికి అనుకూలంగా ఉండడానికి సహాయం దయచేయండి తండ్రి. ప్రభువా, ఈ రోజున మీ నామానికి మేము ఆయాసకరంగాను అవిధేయంగాను ఉండకుండా సహాయం దయచేయండి. మీ నామాన్ని గణపరిచే క్రియలు పనులు మేము చేయడానికి కృప చూపించండి తండ్రి. ఈరోజు మా అందరి జీవితాల్లో సమాధానాన్ని దయచేయండి అయ్యా. ఎటువంటి టెన్షన్స్ భయాలు మేము కలిగి లేకుండా నెమ్మదికరంగా జీవించుటకు కృప దయచేయండి అయ్యా. ప్రేమ కలిగి క్షమాగుణం కలిగి ఉండడానికి సహాయం అనుగ్రహించండి. మీ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రతి క్షణాన్ని కూడా వినియోగించుకునే వారిగా మమ్మల్ని నిలవబెట్టుకోండి తండ్రి. ప్రభువా, ఈ లోక మాయలో మేము చిక్కుబడకుండా
ఎటువంటి అపవాది ఉచ్చుల్లో మేము పడిపోకుండా, ఏ మోసాల్లో ఎటువంటి నిందలు మా పైకి రాకుండా అయ్యా ఈ రోజున మీరే మమ్మల్ని నడిపించమని అడుగుతున్నాము. మీ కృప, మీ దయను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్న ప్రతి బిడ్డను కూడా దీవించమని, ఆశీర్వదించమని అయ్యా ఈ రోజున మేమందరము కూడా కొందరికైనా మీ నామాన్ని ప్రకటించేవారిగా, మీ రాజ్య సువార్తలో పాలి భాగస్థులుగా మమ్మల్ని నిలవబెట్టుకొనమని యేసు నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.